ఖైరతాబాద్ బడా గణేశుడు ప్రస్తుతం తెలుగుపల్లి ఫ్లైఓవర్ దగ్గర చేరుకున్నాడు. ప్రస్తుతం సెక్రటేరియట్ మార్గం గుండా ఈ విధంగా ప్రస్తుతం మీరు ఎక్స్క్లూజివ్గా విజువల్లో చూసుకోవచ్చు. ఖైరతాబాద్ బడా గణేశుడు నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా బడా గణేశుడిని చూసేందుకు ట్యాంక్ బండ్ ఏదైతే ఇప్పుడు సెక్రటేరియట్ ప్రాంతం మొత్తం కూడా చేరుకున్నారు. మేళ తాళాలు డప్పు వాయిద్యాల మధ్య ఆనంద డోలికల మధ్య శోభాయాత్ర కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఖైరతాబాద్ గణేష్ ఒకసారి మనం చూసుకుంటే దాదాపు 69 అడుగులు ఎత్తు ఉంది. సో ఈ గణేషుని చూడటానికి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే ఈ ఖైరతాబాద్ గణేష్ వచ్చే రూట్ మార్గం ఉందో అంతా క్లియర్ చేశారు. దాదాపు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు మొత్తం కూడా పోలీసులు క్లియర్ చేసి ఇక్కడి నుంచి నేరుగా ఇటు సెక్రటరియట్ ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్ ఎదురుగా ఉన్న క్రేన్ నెంబర్ 4 దగ్గరికి అక్కడికి వెళ్తుంది. అక్కడ ఇటు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అయితే కార్యక్రమం కొనసాగుతుంది. అక్కడ నిమజ్జనం చేసే అవకాశం ఉంది. మరో 2 గంటలు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వస్తున్నప్పటికీ ఇక్కడి నుంచి మాత్రం దాదాపు అక్కడ కొంతమేర జనాలు తక్కువగా ఉన్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం గణేష్ నిమజ్జనం కొనసాగుతూ ఉండటంతో ఇక్కడ మొత్తం కూడా ప్రజలందరూ ఈ బడా గణేషుని చూడేందుకైతే వస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి విజయవాడ నుంచి తీసుకొచ్చిన 20 టన్నుల కెపాసిటీ ఉండే టస్కర్ మీద ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఉంచిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 11 రోజులు పూజలు అందుకొని ఈరోజు ఈ బడా గణేశుడు గణనాథుడు గంగమ్మ ఒళ్ళకి చేరే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే ఇటు హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్గ్ ఎదురుగా ఉన్న క్రేన్ 4 దగ్గరికి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. చూసుకోవచ్చు దగ్గరగా చాలా సెక్రటరీ దగ్గరగా వచ్చేసింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరగా వచ్చింది. ప్రజలందరూ కూడా భారతదేశంలో అత్యంత ఎత్తైన గణనాథుడు, దాంతోపాటు ఖైరతాబాద్ గణనాథుడు అంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది, ఎంతో ప్రసిద్ధి. సో ఆ గణనాథుడిని చూసేందుకు ప్రజలందరూ కూడా వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. చూసుకోవచ్చు ఒకసారి విజువల్లో ఏ విధంగా ఇక్కడ జనమంతా వస్తున్నారో. మొత్తం కూడా భక్తి పారవశ్యంతో డప్పులతోటి వాళ్ళందరూ కూడా కోలాహలం నడుమ ఈ శోభాయాత్ర అయితే సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసులు, ఎందుకంటే విగ్రహానికి చాలా సేఫ్టీ తీసుకోవాలి చుట్టుపక్కల, ఎందుకంటే ఎత్తైన విగ్రహం నేపథ్యంలో రోప్ పార్టీ ఏర్పాటు చేశారు. సో అక్కడి నుంచి రోప్ పార్టీ పోలీసులు అందరూ కూడా జాగ్రత్తగా ఆ రూట్ మార్గాన్ని క్లియర్ చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఒక సందడి వాతావరణం నెలకొంది, పూర్తిగా సందడి వాతావరణం నెలకొంది, ఒక కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా తమ ఇష్ట దైవమైన గణనాథుడిని చివరిగా చూసేందుకు ఇక్కడికి వస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ వాళ్ళందరూ కూడా కేరింతలు కొడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పటికే చాలా దగ్గరగా వచ్చి ఒకసారి ఆ గణనాథుడి విజువల్స్ మీకు TV9 స్క్రీన్ మీద దృశ్యాల్లో కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు వేలాది మంది ప్రజలందరూ కూడా ఆ గణనాథుడికి వీడ్కోలు పనికేందుకు గణనాథుడు ముందు చేరి జై బోలో గణేష్ మహారాజ్ అంటూ కూడా వాళ్ళు నినదిస్తున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటుగా ఈసారి వెళ్ళి రావయ్య గణపయ్య, మళ్ళీ తొందర రావయ్య గణపయ్య అంటూ కూడా చాలామంది మహిళలు ఇందాక మాట్లాడుతున్నప్పుడు మనం స్పష్టంగా చూసాం. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ 11 రోజులు మహిళలు, పిల్లలు, వృద్ధులు అందరూ కూడా గణనాథుడికి పూజలు నిర్వహించారు. సో ఇప్పుడు ఆ గణనాథుని మళ్ళీ గంగమ్మ ఒళ్ళలోకి సాగనంపడంతో వాళ్ళందరూ కొంచెం బాధలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో రోజు చూసి భక్తి శ్రద్ధలతో దేవుడికి ప్రతిరోజు కూడా పూజలు చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ తొందరగా వినాయక చవితి ఎప్పుడు రావాలి, మళ్ళీ ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని మళ్ళీ ప్రతిష్ఠించాలంటూ కూడా వాళ్ళందరూ కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి సెక్రటేరియట్ ప్రాంతానికైతే చేరుకుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ప్రాంతానికి చేరుకుంది. ఒక్కసారిగా ఇటు బడా గణేష్ వస్తున్న నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మనకి ఒక్కసారి చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా హైదరాబాద్ గణేష్ నిమజ్జన ఉత్సవాలు ట్యాంక్ బండి మీద అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. సో ఇటు ఈ బడా గణేష్ని చూసేందుకు దాంతోపాటుగా బాలాపూర్ గణేష్ కావచ్చు, మొత్తం ట్యాంక్ బండి మీద ఇది ఒక సందడి వాతావరణం ఉంటుంది ఈరోజు. సో ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్ నగర వాసులే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి ప్రజలందరూ కూడా ట్యాంక్ బండి పరిసర ప్రాంతాలకు వచ్చారు. ప్రస్తుతం ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు. మొత్తం కూడా ఇప్పుడు ట్యాంక్ బండ్తో పాటు సెక్రటేరియట్ అలాగే ట్యాంక్ బండ్ నుంచి ఇటు బేగంపేట వెళ్ళే మార్గం మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. ప్రజలందరూ కూడా బడా గణేషుని చూసేందుకైతే వస్తున్న పరిస్థితి నెలకొంది. భాగ్యనగర ఉత్సవ కమిటీ గత 42 సంవత్సరాలుగా హైదరాబాద్ వ్యాప్తంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం ఒకసారి మనం స్క్రీన్ మీద చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో బడా గణేష్ ఆగయ వచ్చేసాడు, దగ్గరికి వచ్చేసాడు. సో ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ నిండా కూడా చూసుకోవచ్చు. సెక్రటేరియట్ నిండా కూడా మొత్తం కూడా జనాలు మొత్తం కూడా ప్రజలందరూ కూడా వచ్చారు. ఎందుకంటే ఈ రోడ్డు అంతా కిక్కిరిసిపోయింది.
ఆగిపోయింది, రోడ్డు మొత్తం బ్లాక్ అయిన నేపథ్యంలో సెక్రటేరియట్ నుంచి కూడా వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తానికి ప్రజలందరూ కూడా ఈ బడా గణేష్ను చూడటానికి భారీ స్థాయిలో తరలి వచ్చారు. పోలీసులు కూడా అదే ఏర్పాటు చేశారు. ఇక ఈ బడా గణేష్ ఇక్కడి నుంచి నిమజ్జనానికి మరికొంత దూరం ఉంది. క్రేన్ నెంబర్ 4 అంటే ఎన్టీఆర్ మార్గ్ ఎదురుగా క్రేన్ నెంబర్ 4 ఏర్పాటు చేశారు. అక్కడ ఇప్పటికే పూడిక అంటే దాదాపు గత 4-5 రోజులుగా విగ్రహాలు అక్కడ నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ ఈ బడా గణేష్ నిమజ్జనం జరుగుతున్న సమయంలో ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా అక్కడ ఎక్కడైతే ఈ నిమజ్జన కార్యక్రమం ఉందో అక్కడ పూడిక తీత పనులు కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు చేపట్టారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితులకు ఉంది. సో ఈ విగ్రహాలతో పాటు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత 5 రోజులుగా ఇప్పటికే 2 లక్షల విగ్రహాలు ఇటు నిమజ్జనం అయినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఈ రోజు ఒక్కరోజే ట్యాంక్ బండ్లో దాదాపు 50,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దానికి అనుకూలంగా అధికారులు ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు ఈ బడా గణేష్ ఇటు నుంచి వస్తున్న నేపథ్యంలో మొత్తం అంతా రోడ్డు అంతా బ్లాక్ చేశారు. విగ్రహాలు దారి మళ్లింపు చేస్తున్న పరిస్థితి నెలకొంది. సో అటు నెక్లెస్ రోడ్ కావచ్చు, ఇటు పివి నరసింహారావు దగ్గర ఉన్న ఘాట్ దగ్గర కావచ్చు, అక్కడికి ఈ చిన్న విగ్రహాలు పెద్ద విగ్రహాలు వస్తున్న వాటిని అక్కడికి తరలించారు. ఎందుకంటే బడా గణేష్ వస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ ఒక్కసారిగా ఆ విగ్రహాన్ని చూసేందుకు వస్తారు కాబట్టి రోడ్డు మొత్తం బ్లాక్ అవుతుంది కాబట్టి ఆ విగ్రహం సాఫీగా నిమజ్జన ప్రాంతానికి వెళ్ళాలి కాబట్టి సో అధికార యంత్రాంగం ఈ విధంగా చర్యలు తీసుకుందని చెప్పుకోవాలి. ఒకసారి చూసుకోవచ్చు తెలుగు తల్లి ఫ్లైఓవర్కి దగ్గరగా వచ్చేస్తున్నాడు. సో మరికొద్ది సేపట్లోనే ఇటు ఏదైతే క్రేన్ నెంబర్ 4కు నిమజ్జన ప్రాంతానికి ఈ బడా గణేష్ వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. మొత్తానికి పూర్తి స్థాయిలో ఇటు భక్తులందరూ కూడా గణపతి పప్ప మోరియా మళ్ళీ తొందరకి నువ్వు రావాలయ్యా అంటూ కూడా వాళ్ళందరూ కూడా వేడుకుంటున్న పరిస్థితి నెలకొండి. జయ జయ ధ్వానాలు అలాగే కేరింతల నడుమ శోభాయాత్ర కొనసాగుతుంది. రైట్ వాసు.